గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు? అదేనండి దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు, ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను. అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను. ఎక్కడా ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దూకి దొడ్డిదారిని చెప్పింది. వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడో నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు, మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదొందరు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతాపో. నాకేంటి అని అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను, జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాయత్రవా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గెటప్లో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావట్లా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చుట్టూ పుట్టు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా. నువ్వు పద. రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూట్ గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వేడానండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన. పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఈయన నా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వేడానండి, సూటు మాత్రం. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురాలు అన్నమాట. ఏమ్మా, ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నాన్న, ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. నేలే హైట్ చూస్తారేమో. బయటికి రావండి, మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? బయటికి